టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే నిర్మాతలతో చర్చలు ఫలితాలు ఇవ్వకపోవడంతో అటు ఫెడరేషన్ నాయకులు ఓ పక్క చర్చలు కొనసాగిస్తూనే మరో పక్క నిరసనలకు దిగుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవితో భేటీ కానున్నారు. సినీ కార్మికుల సమస్యలపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. వేతనాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత 30% వేతనాలు 3 సంవత్సరాలు టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మాతలతో చర్చలు ఫలితాలు ఇవ్వకపోవడంతో అటు ఫెడరేషన్ నాయకులు ఓ పక్క చర్చలు కొనసాగిస్తున్నారు, మరో పక్క నిరసనలకు దిగుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవితో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. సినీ కార్మికుల సమస్యలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మన వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఏంటి ఫెడరేషన్ నాయకులు ఏమంటున్నారు? ఇవాళ సాయంత్రం 4 గంటలకు మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దీనిపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? సినీ కార్మికులకు సంబంధించినటువంటి నిరసన ఏదైతే ఉందో దాదాపుగా 15 రోజులకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇక్కడ హైదరాబాద్ నగరంలో కావచ్చు సినీ రంగానికి సంబంధించిన షూటింగ్లన్నీ నిలిచిపోయాయి. ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి 30% వేతనాలు పెంచాలి, ఈ పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజు ఇవ్వాలనే ఈ 2 ప్రధాన డిమాండ్లు ఇప్పటికీ కార్మికులకు సంబంధించినటువంటి ఫెడరేషన్ నాయకులు దీనికి కట్టుబడి ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా నెరవేరిస్తేనే షూటింగ్లకు హాజరవుతామని దాదాపుగా ఈ 24 క్రాస్ సంబంధించినటువంటి 13 యూనియన్లన్నీ కూడా ఒక్క తాటి మీదనే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, దాదాపుగా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, అదేవిధంగా నిర్మాతల మండలికి సంబంధించినటువంటి సభ్యులు, ఇటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి మంత్రులతో కూడా చర్చలు జరిగినా కూడా ఈ చర్చలు విఫలమయ్యని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే ఫెడరేషన్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఈ 13 యూనియన్లకు సంబంధించినటువంటి సభ్యులు కొద్దిసేపట్లోనే హైదరాబాద్ కృష్ణానగర్లోని ఫెడరేషన్ కార్యాలయానికి చేరుకొని అక్కడ వీళ్ళంతా చర్చించుకునే అవకాశం ఉంది. దాదాపుగా 15 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఏమాత్రం తగ్గట్లేదు అనే అంశాలు కూడా పలు సంఘాలు ప్రెస్ మీట్ల ద్వారా చెప్పడమే కాకుండా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు నెరవేర్స్తేనే వస్తామనేది ఇప్పటివరకు జరుగుతూ వస్తున్నటువంటి తంతు చూస్తున్నాం. దాదాపుగా ఈ వారం రోజుల్లోనే డిఫరెంట్ యూనియన్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తాము సమావేశం ఏర్పాటు చేయడము, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎక్స్ప్రెస్ చేయడము, అంతేకాకుండా గతంలో జరిగినటువంటి షూటింగ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులే ఎక్కువ ఉన్నాయి, వీటిని ఇంకా తీర్చలేదు. ఈ నేపథ్యంలోనే ఏవైతే గత 3 సంవత్సరాలుగా వేతనాలకు సంబంధించి ఉన్నాయో అవి 10% మాత్రమే పెంచాలి, అవి కూడా ఇవ్వలేదు. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో వారం రోజుల క్రితం నిర్మాతల మండలికి సంబంధించినటువంటి కొంతమంది యాక్టివ్ ప్రొడ్యూసర్లు, అంతేకాకుండా చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు వెళ్ళి అటు టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిరంజీవికి కలవడం జరిగింది. ఈ సమస్య విషయంలో ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సమస్య ఉందో, నిర్మాతలు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళంతా కూడా ఒక వర్షన్ అయితే చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు సంబంధించి ఒకవేళ నిర్మాతలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళు ఏదైనా చర్చించుకొని నిర్ణయించుకుంటే మాత్రం ఓకే, కార్మికులకు సపోర్ట్గానే నిలుస్తాననేది గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఉదయం మీటింగ్ అనంతరం వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు ప్రొడ్యూసర్లు ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ చర్చించిన అనంతరం వాళ్ళ కార్యాచరణ వెళ్ళి చిరంజీవికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఫెడరేషన్ నాయకులు ఇప్పటివరకు ఆయనతో
కేవలం ఫోన్లోనే టచ్లో ఉన్నారు. ఈ ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కువ శాతం ప్రొడ్యూసర్లు మాత్రమే చిరంజీవి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్షన్ ఎలా నడుస్తోంది, సినిమాలు ఎలా నిర్మిస్తున్నారు, అదేవిధంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఎంత మేరకు బడ్జెట్ రిటర్న్ వస్తుంది, ఇట్లాంటి అంశాలు కూడా వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా ఇండియా మొత్తంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చే వేతనాలకు ఇటు సినీ రంగానికి సంబంధించి టాలీవుడ్ ఇస్తున్నటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి అధికంగా ఉన్నాయనే అంశాలు, ప్లస్ ప్రస్తుతం ఇప్పటివరకు వేతనాలు ఏ విధంగా పే చేశాము, వేజెస్ ఎలా ఇచ్చామనే అంశాలు క్లియర్గా చిరంజీవికి తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా యూనియన్కి సంబంధించి ఫెడరేషన్ యూనియన్కి సంబంధించినటువంటి కార్మికులు అందరూ కలిసి కేవలం ఆయనతో ఫోన్లో మాత్రమే టచ్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం మాత్రం కీలకంగా ఉండవచ్చు అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే యూనియన్ కు సంబంధించినటువంటి కార్మికులు మాత్రమే షూటింగ్స్ అటెండ్ అవ్వట్లేదా? అంటే షూటింగ్స్ అటు జరుగుతున్నాయా? కేవలం కార్మికులు అంటే తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు ఫెడరేషన్కి సంబంధించిన కార్మికులు మాత్రమే అటెండ్ అవ్వకుండా ఉంటోందా? నిర్మాతలు ఏమంటున్నారు? ఒకవైపు నిర్మాతలతో చర్చలు అయితే ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. అండ్ వాళ్ళు ఎటువంటిది ఆఫర్ చేస్తున్నారు? వీళ్ళ డిమాండ్స్ ఒకవైపు ఒకలా ఉంటే వాళ్ళు ఎటువంటి ఆఫర్ ఇస్తున్నారు? వీళ్ళు 30% అంటున్నారు. ఈ నెగోషియేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఈ ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి మేజర్ షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. కార్మికులు ఖచ్చితంగా వేతనాలు పెంచితేనే మేము వెళ్తాం. కొన్ని సందర్భాల్లో కొన్ని షూటింగ్లు 1-2 రోజులకు సంబంధించినటువంటి షూటింగ్లు ఉండేవి. కొంతమంది ప్రొడ్యూసర్లు ఆ వేతనాలు ఇచ్చి మరీ కొంతమందిని పిలుచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30% పెంచి ఇచ్చే నిర్మాతలు ఎవరున్నా కూడా మేము వెళ్తామని అన్నారు. ఎక్కడ కూడా సమ్మె కాల్ ఆఫ్ అనేది ఎక్కడ కూడా ప్రకటించలేదు. వాళ్ళు వేతనాలు పెంచి ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించి చుట్టుపక్కల చాలా వరకు టాలీవుడే కాకుండా ఇతర ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అవి ఎండింగ్ దశలో ఉన్న నేపథ్యంలో కొంతమంది ఆ వేజెస్ ఇచ్చి మరీ షూటింగ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో, ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లు 2 వేతనాలు పెంచాలి, ఆ వేతనాలు ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది. కానీ అటు ప్రొడ్యూసర్లకు సంబంధించి గతంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళు ఒక ప్రొడక్షన్ అంటే ఈ ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించి ఛాంబర్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు 4 అంశాలపైన వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒకటి కాల్ షీట్స్, ముఖ్యంగా 6 to 6 అనే కాల్ షీట్ ఉండేది, దాన్ని 9 to 9 కాల్ షీట్ ఇవ్వాలి. ఆ ఒక డిమాండ్ మీద కూడా వాళ్ళు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇది కనుక సమస్య సాల్వ్ కావడానికి ఏదైతే వేజెస్ ఉన్నాయో వేజెస్ ఖచ్చితంగా పెంచాలి, లేదా ఈ సమయానికి సంబంధించినటువంటి ఏదైతే కాల్ షీట్ సంబంధించినటువంటి సమస్య ఉందో అది కనుక డిస్కషన్ అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి తెర అనేది పడుతుంది అని చెప్పొచ్చి ఇటు ప్రొడ్యూసర్లు ఆశిస్తున్నారు. మరోవైపు కార్మికులు కూడా ఆశిస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. జోస్ రైట్ వెంకట్.